ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీకాకుళంకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే అండి శ్రీముఖలింగం టెంపుల్. అదిగోండి శ్రీముఖలింగం స్వామివారి దేవస్థానం అండి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి కూర్మ గ్రామం 6 కిలోమీటర్లు ఉందండి. మనం కూర్మ గ్రామం అయితే వెళ్తున్నాము. మీకు టెంపుల్ వీడియో చేయటానికి మనకి పర్మిషన్ లేదండి, అందుకని చెప్పేసి నేను వీడియో చేయట్లేదు, బయట నుంచి చూపించేస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్ అసలు ఇంత అడవిలో వీళ్ళు ఎట్లా నివసిస్తున్నారు అనేది నాకు వింతగా ఉందండి. అసలు నాకు తెలుసుకోవాలనే ఆతృతగా ఉంది. అసలు మనం ఇప్పుడు కరెంటు 1 గంట 2 గంటలు లేదు ఒక పూట కరెంటు పోయిందంటే ఎన్నోసార్లు లైన్ మీదకి కానీ లేదంటే మన కరెంట్ ఆఫీస్కి కానీ ఫోన్ చేస్తామండి. అటువంటిది అసలు వీళ్ళు కరెంట్ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా, బైక్ లేకుండా అసలు ఆధునికతకు దూరంగా ఎట్లా జీవిస్తున్నారు అనేది నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉందండి. ఎంతో ఆతృతగా ఉంది. ఇంకా దగ్గరికి వచ్చేసామండి. చూడండి, చుట్టూ అంతా కూడా కొండలు ఇంకా వ్యవసాయ భూమి అండి. ఇదిగోండి, ప్రకృతి అయితే చాలా బాగుందండి. ఇక్కడ అసలు కాలుష్యం అనేది ఉండదు, కాలుష్యానికి దూరంగా బతుకుతున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ వచ్చేసామండి కూర్మ గ్రామానికి. ఈ కూర్మ గ్రామంలో నివసించే వాళ్ళకి కరెంట్ కానీ, బైక్ కానీ, సెల్ ఫోన్ కానీ ఇటువంటివేవి అసలు వీళ్ళకి ఉండవండి. వీళ్ళు మన పూర్వీకులు ఎలా అయితే జీవించేవాళ్ళో అలానే జీవిస్తున్నారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. నా పేరు నితాయ్. ఓకే సార్, ఇప్పుడు మామూలు ప్రజలంతా కూడా ఆధునిక జీవితానికి అలవాటు పడిపోయారు. సెల్ ఫోన్ అని, మోటార్ బైక్ అని, ఇట్లా ఏసీలని, ఫ్రిడ్జ్లని. ఇప్పుడు కరెంటు పోయి ఏసీ లేకపోతే కొంతమంది ఉండలేరు, అట్లా కరెంటు పోయి ఫ్యాన్ లేకపోతే కొంతమంది ఉండలేరు. అసలు కరెంట్ అనేది లేకుండా, డబ్బుతో పని లేకుండా మీరు ఎట్లా జీవించగలుగుతున్నారు సార్? సో ఇక్కడ మేము పాటిస్తుంది పూర్వ జీవన విధానం. ఇది భగవంతుడు ఇచ్చిన జీవన విధానం ఇది. సో ఇది కొత్తదేం కాదు. ఇది ఈ విధంగా జీవించడం మన పూర్వీకులందరూ కూడా ఈ విధంగానే జీవించేవాళ్ళు. ప్లస్ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వాళ్ళు జీవించేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, ఫోన్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్ అవన్నీ ఉన్నా కూడా జనాలు సంతోషంగా లేరు, ఆనందంగా లేరు, అవును కదా. ప్లస్ ఇవన్నిటి కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ కొనడానికి డబ్బుల కోసం చాలా వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రతిరోజు కనీసం ఒక 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు కష్టపడుతున్నారు. దేనికోసం అంటే కేవలం ఈ శారీరక అవసరాల కోసం, ఈ శరీరంని పోషించడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ భగవద్గీత ఏమంటుందంటే మనం ఈ శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ మనం. సో మన ఒక నిజమైన గుర్తింపు ఏంటంటే ఈ శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ. ఈ శరీరం జస్ట్ ఒక బయట డ్రెస్ లాగా అనమాట, మనం వేసుకున్న డ్రెస్ లాగా అనమాట ఇది. కానీ నిజమైన వ్యక్తి ఎవరంటే లోపల ఉన్న ఆత్మ మనం అనమాట. సో ఆ ఆత్మ గురించి తెలుసుకోకుండా కేవలం ఈ డ్రెస్ కోసం, ఈ శరీరం కోసం మన జీవితం అంతా కష్టపడిన తర్వాత, చనిపోయిన తర్వాత మనం సంపాదించింది ఏది రాదు మనతో. సో ఇక్కడ డైలీ మార్నింగ్ 4:30కి ఆరతి అవుతుంది భగవంతుడికి, రాధాకృష్ణుడికి. సో ఇక్కడ ఉన్న 70 మంది అందరు కూడా 15 కుటుంబాలతో సహా 70 మంది ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో సహా పొద్దున్న 3:30కి లేచి స్నానం చేసి 4:30కి వాళ్ళు బ్రహ్మముహూర్తంలో మందిరంకి వచ్చేస్తారు ఆరతి కోసం. ఆరతి తర్వాత భగవంతుడి నామ జపం చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రం జపం చేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వాళ్ళ సేవకి వెళ్ళిపోతారు. వ్యవసాయము, బట్టలు నేయడం, అలా వేరే వేరే సేవలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ సాయంత్రం 6:30కి ఆరతి ఉంటుంది. బట్టలు కూడా మీరే నేసుకుంటాం? బట్టలు కూడా ఇక్కడ నేస్తాం. చేతి మగ్గాలు ఉన్నాయి. సో చేతి మగ్గాలతో మనం బట్టలు నేసుకుంటాం. తర్వాత మళ్ళీ సాయంత్రం 6:30కి ఆరతి ఉంటుంది. మళ్ళీ 7ంటికి భాగవతం ప్రవచనం ఉంటుంది. 8:30 వరకు అందరు నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్న 3:30కి లేస్తారు. సో ఈ విధంగా చాలా
సరళమైన జీవనం, చాలా ఉన్నతమైన చింతనంతో మనం ఇక్కడ జీవిస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిచెన్ దగ్గర ఉన్నామండి. హరే కృష్ణ. ఇప్పుడు మీరు ఇది మన భగవంతునికి వండే ప్లేస్ ఇది. సో ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి వంటకం జరుగుతుందండి. ఇక్కడ ఈ పాత్రలన్నీ కూడా పంచలోహ పాత్రలు కేరళలో చేయించడం జరిగింది. ముందు పూర్వము వైదిక సనాతన ధర్మంలో పెద్ద పెద్ద మందిరాలలో ఇటువంటి పాత్రల్లోనే కుకింగ్ చేసేదన్నట్టు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఏదైతే బ్రాస్ మెటల్స్తో మనం వండుతున్నామో అవి కుకింగ్ చేసేటప్పుడు కలిసిపోయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత ప్రతిరోజు కుకింగ్ అయిపోయిన తర్వాత ఆవు పేడతో అలికేస్తారు. సో ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చేసి ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో కుకింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మచారిస్కి తర్వాత ప్రతిరోజు కూడా ఒక 100 నుంచి 150 మంది భక్తులు వస్తారు. ప్రతి ఆదివారం కూడా 300 నుంచి 500 మంది భక్తులు వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇక్కడ కుకింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత భగవంతుని పాత్రలన్నీ కూడా ఇక్కడే కడుగుతారంట. ఇది బావి. భగవంతుని పాత్రలు ఏవి కూడా బయటకు తీసుకెళ్ళారు. ఇక్కడ చాలా మడి ఉంటాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ కుకింగ్ చేసే భక్తులు కూడా దీక్ష తీసుకొని 16 మాలలు జపం ఎవరైతే తీవ్రంగా జపం చేస్తుంటారో, భక్తులు ఎవరైతే తీవ్రంగా ఉంటారో వాళ్ళకి అలో ఉంటుంది. ముఖ్యంగా ప్రసాదం అంటే ఇప్పుడు బయట ఎన్నో హోటళ్ళల్లో కూడా భోజనం మనకు దొరుకుతుంది. మరి దానికి ఇక్కడికి తేడా ఏంటిది అంటే, ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతునికి ప్రేమతో వండుతారు అన్నట్టు. భగవంతుని యొక్క సంతృప్తి కోసం, భగవంతుని యొక్క ప్రీత్యర్థం వాళ్ళు చేసే సేవ అన్నట్టు. అదే భక్తి అన్నట్టు. ఎప్పుడైతే భక్తితో వాళ్ళు భగవంతుని సంతృప్తి కోసం చేస్తారో భగవంతుడు ఆ ప్రేమను స్వీకరిస్తాడు అన్నట్టు. భగవంతునికి ఏం ఆకలేం కాదు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ ఉన్నాయని, సర్వశక్తులు ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టు ఆయన. కానీ భక్తుడు ప్రేమతో చేసింది ఆయన యొక్క లాభం కోసం ఆయన స్వీకరిస్తాడు అన్నట్టు. అర్థమైంది? అలా భగవంతుడు ముట్టిన ఆహారం దివ్యం అవుతుంది అన్నట్టు. అందులో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే వచ్చిన భక్తులందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళ లోపల కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం వృద్ధి చెందుతుంది అన్నట్టు. భౌతికమైన చైతన్యం తగ్గిపోతుంది. కాబట్టి ఈ ప్రసాద వితరణ ఏదైతే ఉందో చాలా శక్తివంతమైంది. మీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మందిరాలలో కానీ, కుర్మగ్రామ్ లాంటి గ్రామాల్లో కానీ ఎక్కువగా మేము ప్రసాదం వితరణ చేస్తుంటాం. ఎందుకంటే చాలామంది ఈ యొక్క జ్ఞానం వినే స్థాయిలో ఉండరు. అందరికీ ఆసక్తి ఉండదు జ్ఞానం పైన. కానీ ప్రసాదం అంటే అందరికీ ఇష్టమే, 4 గంటల అందరికీ ఇష్టమే. కాబట్టి ఈ ప్రసాదం ద్వారా ఈ ప్రసాదం కూడా చాలా శక్తివంతమైంది. ఇప్పుడు ద్రౌపదిని రక్షించడానికి కృష్ణుడు చీర పంపించలేదు, కృష్ణుడే చీర రూపంలో వచ్చి రక్షిస్తాడు అన్నట్టు ద్రౌపదిని, తన భక్తులను రక్షణ. అలాగే కలియుగంలో మనం పతితులం అన్నట్టు, చాలా దిగజాని వాళ్ళు. మనల్ని ఉద్ధరించడానికి కృష్ణుడే స్వయంగా ప్రసాద రూపంలో వచ్చి మనకు రక్షిస్తాడు అన్నట్టు. కాబట్టి ఈ యొక్క ప్రసాదం చాలా ప్రేమతో మనం భక్తితో మనం స్వీకరించాలన్నట్టు. ఇక్కడ చేసే భక్తులు కూడా చూడొచ్చు. ఇక్కడ తర్వాత ఇది రైస్, బ్రౌన్ రైస్, మన ఆశ్రమంలో పండిన రైస్. ఇది అంటే అసలు ఎటువంటి పాలిష్ చేయలేదు, బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ అన్నట్టు. ఇది ఒక పొర తీస్తారు అన్నట్టు, ఆ ఊక తీసేస్తారు అట్లా. అర్థమైందా? తర్వాత దీంట్లో ఏదైతే బూడిద ఏదైతే వచ్చిందో ఆ బూడిద కూడా మనం సర్ఫ్ లాగా తయారు చేసుకోవచ్చు. తర్వాత బొగ్గు దాంతో మనము టూత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఏది కూడా వేస్ట్ కాదన్నట్టు. ఈ బూడిదని మన పాత్రలు క్లీన్ చేయడానికి వాడుకోవచ్చు. ఈ యొక్క ఆవు ఎముకలతో చేసినటువంటి లిక్విడ్స్ వాడుతూ ఉన్నారు. అవంతా పాపం. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ కరెంట్ వాడట్లేదు అంటున్నాం. మీరు ఏమనుకుంటున్నారు, మేము కరెంట్ ఎందుకు వాడట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, మనం కరెంట్ తయారు కావాలంటే కొన్ని 100 ఫ్యాక్టరీస్ కావాలి. తర్వాత కరెంటును ఉపయోగించేటువంటి గ్యాడ్జెట్స్ ఎన్నో ఉన్నాయి, అవి తయారు కావాలంటే ఇంకా లక్షల ఫ్యాక్టరీస్ కావాలన్నట్టు. ఇట్లా ఇన్ని ఫ్యాక్టరీస్ ఏవైతే నడవడం ద్వారా మన జీవితం యొక్క స్పాన్ తగ్గిపోతుంది, జీవితకాలం తగ్గిపోతుంది, మన అనారోగ్యం వస్తుంది, ప్రకృతి నాశనం అవుతుంది. ఆ భగవంతుడు ఇచ్చిన విధానానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇవన్నీ విపరీతాలు వస్తున్నాడు. సో ఏదైతే పాపం ఉందో మనం ఇవన్నీ వాడడం వల్ల మనం కూడా ప్రపోర్షనేట్ పాపం మనం తీసుకోవాల్సి వస్తుంది. భగవంతుడు మనందరి తండ్రి, మనకి ఏమేమి కావాలి, ఏవేవి అవసరం అన్నీ ఇచ్చారన్నట్టు. మనం భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ ఫాలో కాకుండా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో 90 డిగ్రీస్ ఆపోజిట్లో వెళ్తున్నాం. అందుకోసమే సొసైటీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ సమస్యలకు కారణం భగవంతుడు ఇచ్చిన విధానాలు పాటించకపోవడమే. తండ్రి చెప్పినట్టు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా కాయల నుంచి వేరుశనగ పప్పుల్ని వేరు చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ రెల్లు గడ్డితో నేర్చినవి ఉన్నాయండి హౌసెస్. అట్లాగే పెంకుతోటి నిర్మించినవి ఉన్నాయండి. ఇంకా మీకు ఎక్కడా కూడా బిల్డింగ్ అనేది కనిపించదండి. అంటే స్లాబ్ పోసినవి ఉండవండి అసలు. ఎక్కడ మీకు కాంక్రీటు స్లాబ్ ఇదంతా ఉండదండి. ఆ సిమెంట్ వాటర్ వీళ్ళు సున్నంతో ఇంకా మట్టితోటి నిర్మించుకుంటారండి. ఆవు పేడతోటి నిర్మించుకుంటారు. కింద అలికేది ఆవు పేడతోటి అలుగుతారండి. అదిగోండి,
ఫ్రెండ్స్ వీళ్ళకి కావాల్సిన పంట వీళ్ళే పండించుకుంటున్నారండి సేంద్రియంగా. అట్లాగే వీళ్ళ బట్టలు కూడా వీళ్ళే నేర్చుకుంటున్నారండి. ఆ మగ్గం కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటదండి. ఎందుకంటే మన ముత్తాతలు కూడా కాదండి, ఇంకా మన పూర్వీకులు అంతకు పైగా పూర్వీకులు ఎట్లా జీవించేవాళ్ళో వీళ్ళు అలాగే జీవిస్తున్నారండి. భగవంతుడికి దగ్గరగా జీవిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వెళుతున్నామండి. ఇదిగోండి ఆవులకి గ్రాస్ వేశారు ఇక్కడ. ఇదంతా కూడా ఆవులకి గ్రాస్ వేశారండి. వీళ్ళు కూరగాయ మొక్కలు అవి కూడా పండిస్తారండి. అవి కూడా చూద్దాం. చాలా ప్రశాంతంగా ఉందండి. వాతావరణం అయితే చాలా బాగుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇది ఉడక రాదండి, లోపల ఉడకబెట్టదు, ఉమ్మదించదు. చూడండి చక్కగా ఎయిర్ తగులుతుంది. చూడండి చక్కగా వచ్చి గాలి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ భగవంతుడికి సంబంధించినవి చాలా బుక్స్ ఉన్నాయండి. శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం అంటండి. ఇదిగోండి అట్లాగే కరెంట్ ఉండదు కదా, ఇవంతా కూడా దీపాలు పెడతారండి. ఇదిగోండి ప్రమిదల్లో నూనె పోసి ఇదిగోండి దీపాలు పెడతారు. ఇట్లా బారుకి ప్రతి స్తంభానికి ఉన్నాయి చూడండి. అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి, ఆ లైన్ కూడా ఉన్నాయి. హరే కృష్ణ. సో ఈ కూర్మగ్రామ్ లాంటి గ్రామం ఏర్పాటు చేయాలని శ్రీల ప్రభుపాద్ వారు, ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, దాని ఒక ఫౌండర్ ఆచార్య ఆయన 1965లో 70 సంవత్సరాల వయసులో ఆయన యుఎస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళి అక్కడ ఈ భగవద్గీత, భాగవతం మన ఒక సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా 1966లో ఆయన ఇస్కాన్ అనే సంస్థని రిజిస్టర్ చేశారు అక్కడ న్యూయార్క్లో. అలా అక్కడ అమెరికన్స్ని కొంతమంది హిప్పీస్, ఎవరైతే ఆ సమయంలో హిప్పీస్ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడము, ఫ్రీగా అన్నీ అంటే వ్యభిచారం చేయడం, ఇవన్నీ వాళ్ళు చేస్తుండే. సో అలాంటి వాళ్ళని కూడా ఆయన ప్రచారం చేసి హరే కృష్ణ మహామంత్రం జపం చేపించి, కీర్తనం చేపించి, భగవద్గీత బోధించి వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చి వాళ్ళ ద్వారా మాంసం తినడం ఆపేసేసి, వ్యభిచారం చేయడం ఆపేసేసి, దూడం ఆడడం ఆపేసేసి, ఈ విధంగా మద్యపానం తీసుకోవడం ఆపేసేసి వాళ్ళని శుద్ధ భక్తులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా ఈ కృష్ణ చైతన్య ఉద్యమంని ఆయన ప్రపంచం వ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారనమాట. ఫ్రెండ్స్ ఆలయంలో ఉంటే నాకు బయట ఉంటేనేమో వెచ్చగా ఉంటుందండి, ఆలయంలోకి వెళ్తే చల్లగా ఉంటుంది. రెల్లుగడ్డితోటి నేచారు కదండి, అట్లాగే కింద కూడా పేడతోటి అలికారండి. బావి నుంచి ఎద్దులు తిప్పుతూ ఉంటే వాటర్ వస్తుందంటండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అయితే ఇప్పుడు ప్రజెంటు ఆ వ్యవసాయానికి నీళ్లు అవసరం అయినప్పుడు మాత్రమే అది వర్క్ అవుద్దండి. అయినా కూడా ఇప్పుడు వర్క్ అవ్వకపోయినా కానీ మీకు ఆ క్లిప్ అనేది నేను పెడతానండి. వీళ్ళది వర్క్షాప్ అండి, హౌసెస్ నిర్మిస్తున్నారు కదా. అదిగోండి ఎడ్ల బళ్ళు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ వీటికి ఎద్దుని కట్టి తిప్పుతారండి. ఇదిగోండి ఇటు ఒక ఎద్దుని అటు ఒక ఎద్దుని కట్టి తిప్పుతారు. ఇది తిరుగుతూ ఉంటే ఇదిగోండి ఆ పళ్ళు అట్లా తగిలి ఇదిగోండి ఇది తిరుగుతుంది, ఈ రాడ్ తిరుగుతుంది. రాడ్ తిరిగి అట్లాగా ఇదిగోండి వాటర్ వస్తుంది డబ్బాలతోటి. ఈ డబ్బాలతోటి వాటర్ అంతా వచ్చి ఇదిగోండి దీంట్లో పడుతుంది. ఇట్లా పైకి ఇట్లా వాటర్ వచ్చి దీంట్లో పడుతుందండి. ఈ పడ్డ వాటర్ అంతా కూడా ఇదిగోండి ఇట్లా ఈ బోధు ద్వారా వెళ్ళిపోద్ది చేలకి, మొక్కలకి, ఇంకా ఎటు కావాలంటే అటు వెళ్ళిపోద్ది.
ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి మిషనరీ వాడకుండా గ్రామంలోని ఆడవాళ్ళంతా కలిసి వేరుశనగ మొక్కల నుంచి కాయలను వేరు చేస్తున్నారండి. నా పేరు నాగార్జున అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ ఒక 20 రోజుల నుంచి ఉంటున్నాను. ఇక్కడ మే క్యాంప్ జరుగుతుంది, అంటే వర్ణాశ్రమ వృత్తి విద్య శిక్షణ కోసమని నేను ఇక్కడ వచ్చాను. ఇక్కడ నాకు చాలా బాగుంది. జనరల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అదే చెప్తారు. ఇక్కడ చుట్టూ ఉన్న వాతావరణము, ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం చాలా బాగుంటుంది. మీరు ఫ్రెండ్స్, ఇదిగోండి తాటి కలపతోటి ఇంకా సున్నంతో ఇల్లు నిర్మిస్తున్నారండి. వర్క్ చేస్తున్నారు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదిగోండి అది రాసి ఉంది. ఇదిగోండి ఫ్రీగా ఎయిర్ తగలటానికి చూడండి ఇట్లా గ్రిల్ ఏర్పాటు చేశారు చూడండి. అది కూడా మనకి చెక్కతోటే ఏర్పాటు చేశారు. అదిగోండి లోపల బంద్ చేసుకుంటున్నారు కృష్ణుడిది. హరే రామ హరే కృష్ణ వినపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గృహస్థులు ఉంటారండి, అంటే ఫ్యామిలీస్ ఉంటారు కదండి, భార్య భర్త ఇంకా పిల్లలు, వాళ్ళు ఇక్కడ నివసిస్తారండి. ఇక్కడ మనం చూడండి ఈ హౌసెస్ చూసాం కానీ ఎక్కడ కూడా కరెంటు కానీ మోటార్స్ ఇంకా మోటార్ బైకులు సెల్ ఫోన్స్ ఇటువంటివి ఏవి లేవండి. ఎవరైతే అతిథులు వచ్చి ఉంటారో వాళ్ళు అయితే తెచ్చుకుంటున్నారండి, మామూలు సెల్ ఫోన్స్ అవి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే అసలు వాటిని వాడతలేదండి. ఫ్రెండ్స్, ఇక్కడ నివసించే ప్రజలు ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమ పంటను తామే పండించుకుంటున్నారండి. సార్, మీరు ఇక్కడే ఉంటున్నారండి? ఓకే, ఇక్కడే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలన్నర. 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇంకెవరెవరు ఉంటున్నారు? మీరు ఒక్కళ్ళేనా? ఇక్కడ కుటుంబ సమేతంగా మీ భార్య పిల్లలతో ఉంటున్నారు. ఏంటి సార్ మీరు ఏం గమనించారు? అంటే మనం బయట జీవించే జీవితానికి ఇక్కడికి మీరు ఏం డిఫరెన్స్ నోటీస్ చేశారు? బయట జీవనం అంటే పూర్తిగా మనం చూస్తున్నాం కదా, కలుషిత వాతావరణం కంప్లీట్గా. ఎలాంటి స్వచ్ఛమైన గాలి లేదు. తినే ఆహారం కూడా చూస్తే మనం పూర్తిగా ప్యాకింగ్తో కూడుకున్న ప్రదేశం. అంటే ప్యాకెట్ మొత్తం ప్రతి ఒక్కటి ప్యాకింగ్తోనే వస్తుంటుంది. ప్యాకింగ్ అందులో పూర్తిగా ఆర్గానిక్ అనేది ఎలాంటిది కూడా లేదు. అన్ని రసాయనాలతో పండించినటువంటి ఆహార పదార్థాలు మరియు కెమికల్స్తోని ప్యాకింగ్ అయి ఉంటాయి. అవి తినడం వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు, గాలి కలుషితం అయిపోయినది. త్రాగే నీరు కూడా మనము పూర్వకాలం బావి నీళ్ళు చూసేవాళ్ళం. ప్రతి ఇంటికి బావి ఉండేది, నుయ్యి. ఆ బావి నీళ్ళే చేదుకొని మనం త్రాగేవాళ్ళం. అంటే భూగర్భం నుంచి మనం నీళ్ళు స్వతహా తీసుకొని తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు భూగర్భం నీళ్ళు లేవు. పూర్తిగా వాటర్, మినరల్ వాటర్స్, ఫిల్టర్ వాటర్స్ అని అవి వాటర్ తాగడం వల్ల అంటే ఆ నీటి నుంచి కూడా మనం ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. తినే ఆహారంలో కూడా మనం ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, నేను గురువు గారిది పర్మిషన్ తీసుకున్నా అండి, లోపల విజిట్ చేయొచ్చు అంటే రమ్మన్నారు. ఇదిగోండి వరండాలో చూడండి, మన పాతకాలంలో ఎట్లయితే ఉన్నాయో చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ అండి. గ్రిల్స్ పెట్టారు. గ్రిల్స్ పెట్టడం వల్ల ఏంటంటే గాలి రాకపోకలు అనేది జరుగుతుందండి. కింద ఇదిగోండి అలికిందే అండి, కింద ఆవు పేడతోటి అలికారు చూడండి. ఇంకా పెద్ద పెద్ద కిటికీలు ఇదిగోండి. ఇదంతా కూడా సున్నంతో నిర్మించింది. టాప్ కూడా చూడొచ్చు, చెక్కతో సెకండ్ టాప్. ఓకే, పై భాగంలో పైన పెంకులు. మట్టి స్టైల్స్. ఓకే, పెంకులు
పెంకులు ఇక్కడ మధ్యలో ఒక లేయరు చెక్కలతోటి ఇచ్చారండి. ఇదంతా కూడా ఇంకా చక్కగా విశాలంగా బాగుందండి. విశాలంగా బాగుంది. ఇక్కడ మొత్తం మీ ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ కోసం మనకు ఒక ఉమ్, ఈ 2 హాల్ రూమ్స్, ఓకే. అది కూడా అక్కడ కూడా బెడ్రూమ్ ఉందండి. ఇది హాలు. ఇదిగోండి, ఎదరు ఒక వరండా, వెనకాల ఒక వరండా. స్టోర్. ఓకే. ఇదిగోండి, ఇది స్టోర్ రూము. ఇదంతా కూడా చుట్టూ వరండా. ఇంటి చుట్టూ తిరగచ్చు ఇట్లా. గురుగారు, ఇక్కడ పిల్లలకి ఏం నేర్పిస్తారండి? ఇక్కడ మనము ఇప్పుడు మనం యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు బయట స్టడీస్ ఏదైతే ఉన్నాయి చూస్తున్నాం కదా మనం, బయట స్టడీస్ తల్లిదండ్రులు 2 పిల్లలైనా చదివించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఆ తల్లిదండ్రులు అందరూ కూడా తెలుసుకునే విషయం ఒకటి ఏంటంటే, ఎవరు కూడా నిజమైన జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నారు. అది అవిద్య. విద్యని ఇవ్వలేరు. నిజమైన విద్య ఏమిటంటే పరమాత్మ తెలుసుకోవడం, నేను శరీరమా ఆత్మన అది తెలుసుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, అది నిజమైన విద్య. పూర్వం అదే మనకు నేర్పించేవారు గురుకుల జీవన విధానంలో. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులకి భోజనం పెడతారండి. స్వామివారి ప్రసాదం పెడతారు. స్వామి, మీ పేరేంటండి? నా పేరు లీలాకృష్ణ అండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే. ఇక్కడ మీరు పర్మనెంట్గా ఇక్కడే ఉంటున్నారా లేకపోతే ఎట్లా? యాక్చువల్లీ నేను స్టూడెంట్ అనమాట. నేను ట్రైనింగ్ కోసం అని కూర్మగ్రామం వస్తాను. సో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చి, 4 మంత్స్కి ఒకసారి వచ్చి, ఒక 2 మంత్స్ అట్లా ఉండి మళ్ళీ వస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ నేర్చుకుని బయట ప్రచారం చేస్తూ ఉంటాం భగవద్గీత, భాగవతం. ఇంకా ముందు ఇక్కడే ఉండిపోతారా పర్మనెంట్గా? అవును, పర్మనెంట్కి ఇక్కడే ఉండిపోతాము. ఒక 6 మంత్స్ తర్వాత అట్లా రావాలనుకుంటున్నాం. ఇక్కడ మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏమేం చేస్తారు? సో యూజువలీ ఇక్కడ రోజు దినచర్య ఎలా ఉంటుందంటే, మేము ఉదయం 3-3:30 మధ్య సమయంలో లెగుస్తామన్నమాట ప్రతిరోజు. సో లెగిచి మేము కాలకృత్యాలు అయ్యి రోజువారి పనులు, పొద్దున్నే స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం, ఇవన్నీ చేసుకుని కరెక్ట్గా 4:30 సమయానికి మందిరంలో ఉండాలి మేము అందరం. సో 4:30కి భగవంతుడి యొక్క దివ్య ఆరతి ఉంటుంది. మంగళారతిలో పాల్గొంటాం అన్నమాట మేము. సో భగవంతుడిని అక్కడ కీర్తించడము, సో భగవంతుడి యొక్క నామాలని జపించడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మంగళారతి అని, తులసి హారతి, నరసింహారతి అని ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఇదంతా 6:30 వరకు చేస్తాం మేము. 6:30 వరకు మళ్ళీ భగవంతుడికి దర్శనం ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మేము మా సేవల్లోకి వెళ్ళిపోతాం. మాకు రోజువారి సేవలు ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాం. మళ్ళీ 8:30కి ప్రసాదం తీసుకోవడానికి వస్తాము. దాని తర్వాత మళ్ళీ సేవలకు వెళ్తాము. కాసేపు చదువుకుంటాం ఆధ్యాత్మిక పుస్తకాలు, రోజులో 1 గంట, 1:30, 2 గంటలు. దాని తర్వాత మధ్యాహ్నం 1:30కి ప్రసాదం ఉంటుంది మాకు. సో ప్రసాదం తీసుకుని మళ్ళీ సేవలకు వెళ్తాం మాకు. సో ఇక్కడ వ్యవసాయం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆధునిక కాకుండా మేము మొత్తం ప్రకృతి సిద్ధమైన మేము వ్యవసాయం చేస్తామన్నమాట. రసాయనాలు ఏమి వాడడం ఇక్కడ మేము. జీవామృతం అని వేస్తాము. అంటే ఆవు యొక్క మూత్రము, అలాగే ఆవు యొక్క పేడ. నమో బ్రాహ్మణి దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులు ఇంకా గోవులు కృష్ణుడికి చాలా చాలా ప్రియమైనవి అన్నమాట. ఎందుకంటే మనం చూడొచ్చు, వేదిక్ కల్చర్లో యజ్ఞాలు చేసేవారు. యజ్ఞం కోసం నెయ్యి కావాలి, పాలు కావాలి. సో దానికోసం ఆవు అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో అందుకే వైదిక సమాజం నిర్మాణం కోసం ఆవులు అనేది అది ఫౌండేషన్ అన్నమాట. సో నేను చెప్పాను కదా, ఆవు నుంచి మనకు ఎన్నో లాభాలు వస్తున్నాయి. సో అనవసరంగా ఆవుని చంపేసి తినడం అది రాక్షస సమాజం అన్నమాట. సో ఇక్కడ మొత్తం 60 ఎకరాల స్థలంలో ఈ గ్రామం నిర్మించబడుతుంది. ప్రస్తుతానికి ఒక 35 ఎకరాల స్థలంలో వ్యవసాయం జరుగుతుంది. ఇక్కడ ఒక 28 ఎకరాల వరకు మనం వరి పండిస్తున్నాం. మీరు చూడొచ్చు, ఈ కొండల్లోంచి అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి వర్షాకాలంలో. మొత్తం 5 నెలల వరకు వరి కోసం వాటర్ మనం సపరేట్గా పంపు ద్వారా కానీ మోటార్ ద్వారా కానీ పట్టాల్సిన అవసరం లేదు. పైనుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ద్వారా మనం వరి పండిస్తాం. వరి ప్రత్యేకంగా దేశీ విత్తనాలు వాడతాం మనం. ఇక్కడ గోదావరి ఇసుకలు, మైసూర్ మల్లి, తర్వాత రత్నచోడి, బహురూపి,
మాపల్లి సాంబా ఇలాంటి రకాలు మనం అన్నీ కూడా దేశీవాళ విత్తనాలు మనం వాడతాం. హైబ్రిడ్ విత్తనాలు హైబ్రిడ్ అసలు వాడడం. తర్వాత రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మినుములు పెసలు మనం దానిలో చల్లుతాం. ఆ తర్వాత మళ్ళీ నువ్వులు చల్లుతాం. సో అవన్నీ పొలాలు. అవి కాకుండా మనకు కూరగాయలు కూడా ఉన్నాయి. ఆ పైకి మీరు వెళ్తే అక్కడ కూరగాయలు కనిపిస్తాయి. బెండ, తర్వాత కాకర, సోరకాయలు, గుమ్మడికాయలు అన్నీ పండుతూ ఉంటాయి. అవి కూరగాయలు మనకు వస్తుంటాయి. సో అది కాక ఇప్పుడు ఇక్కడ 5 లేయర్ మోడల్ ఒకటి ప్రారంభిస్తున్నాం ఇక్కడ. సో 5 అంచెల విధానం ఇది. అంటే మామూలుగా మోనోక్రాప్ సిస్టమ్ కాకుండా మల్టీ క్రాప్ అనమాట. సో ఈ యొక్క కాలువలు ఎందుకు తీయబడ్డాయంటే ఈ కాలువల్లో వర్షాకాలం నీళ్ళంతా బయటకు వెళ్ళకుండా ఈ వర్షాకాలం వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఆ విధంగా ఈ యొక్క భూమి అనేది ఒక 1 or 2 years రీఛార్జ్ అయిపోతుంది, మొత్తం తేమగా మారుతుంది. ఆ విధంగా ఈ యొక్క కాలువలు ఇంత పెద్దగా తీయబడ్డాయి. ఫ్రెండ్స్ చూశారు కదండి, ఈ గ్రామస్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి స్వార్థం లేకుండా తమ పంట తామే పండించుకుంటూ తమ బట్టలను తామే నేర్చుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతునికి దగ్గరగా నివసించడమేనండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి.